దేవుని గూర్చిన భయం మనిషికి లేదండి ఈ సమాజంలో. ఈరోజు ప్రకృతిలో ఒక బొద్దెంకకు భయపడుతున్నాడు, ఒక జర్రికి భయపడుతున్నాడు, ఒక తేలుకు భయపడుతున్నాడు, ఒక పాముకు భయపడుతున్నాడు, గోడ మీద ఉన్న ఒక బల్లికి భయపడుతున్నాడు. కానీ దేవుడు అంటే మనిషికి భయం లేదండి. అలాంటప్పుడు దేవుడు ఈ ప్రకృతిని ఎవరి కొరకు ఉంచాలి? నిజానికి ఈ ప్రకృతి ఎవరిని బట్టి తిరుగుతుంది, ఎవరి కొరకు తిరుగుతుంది, ఎందుకు తిరగాలి, ఎందుకు పండాలి అని మనిషి ఈ రోజున ఆలోచిస్తున్నాడా? ప్రకృతిలోని ప్రజలందరూ, ఆయా దేశాల వారు, ఆయా ఖండాల వారు, ఆరిన నేల మీద మనిషి ఎక్కడ ఉన్నా అతను బ్రతకగలుగుతున్నాడు అంటే దీనికి కారణం దేవుడు కాదంటారా? వర్షం కురవడానికి దేవుడు కారణం కాదంటారా? వర్షం ఎందుకు కురవాలి? ఏ ప్రభుత్వాలు చెప్పండి వర్షాన్ని కురిపించగలుగుతున్నాయి? ఆలోచించండి. వర్షం కురవాలి అంటే సూర్యుడు మండాలి, మండే సూర్యుడు సముద్రాలని వేడెక్కించాలి. అవేమో ఉప్పు నీరు. కానీ ఆ ఉప్పు నీటిని మంచి నీరుగా ఫిల్టర్ చేసి మేఘాలలోనికి తీసుకుని వెళ్ళి ఆ మేఘాలను గాలి మీ ప్రాంతాలకు వచ్చి కురిసే విధంగా ఈ చక్రం ఎవరు తోస్తున్నారు మేఘాల్ని? మరి ప్రకృతిలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రభుత్వాల శక్తుల కాదండి. ఈ ప్రభుత్వాలు, ప్రపంచ ప్రభుత్వాలకి మానవ శక్తికి అతీతంగా మరొక శక్తి పనిచేస్తుంది, అదే దేవుడు.